నేను మీరు పెట్టే పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఆ, అయితే ఒక పెద్ద కోట లాంటిది ఉంటుంది. అందులో చాలా సొరంగాలుంటాయి. నువ్వు అక్కడ ఒక సొరంగంలో మధ్యలో ఇరుక్కున్నావు. మరి నువ్వు ఎలా తెలుసుకుంటావు ఏ దారి నుండి బయటికి రావాలి అని? చెప్పు చెప్పు చెప్పు. చాలా సులభం. నేను సొరంగంలోని మట్టి తీసి చూస్తాను. ఎటువైపు నుంచి వాయువు వస్తూ ఉంటుందో ఆ సొరంగంలోకి వెళ్ళాలి. బయట నుంచి లోపలికి వచ్చే దారి అక్కడే లభిస్తుంది. వాయువు ప్రవాహం ఉత్తర దిక్కున ఉంది. అందుకని మనం ఉత్తర దిక్కున వెళ్ళడం మంచిది. రండి, రండి. గురుదేవా, వాయువు ప్రవాహం దక్షిణ దిక్కు వైపు నుంచి వస్తుంది. అందుకే బయటికి వెళ్ళడానికి సరైన మార్గం అటువైపే ఉంటుంది. అటువైపే వెళ్దాం, దక్షిణ దిక్కు వైపు. నా దురదని నేను ఎలా నియంత్రించుకోవాలి? గురువు గారు, ఇతను ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పేశాడు. తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఈ సమాధానం అయితే ధనివని కూడా చెప్తారు. సుసేవమణి, మనం తెలివైన వాళ్ళమని అంటున్నారు గురువు గారు. నేను ఇప్పుడు అన్నదానికి అర్థం ఏమిటంటే ఈ సమాధానం ఎటువంటి మూర్ఖుడైనా ఇవ్వగలడు అని. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను. మీరు ఎలా చెప్తే అలా, చిన్న స్వామి. మీ ఆజ్ఞని శిరసావహిస్తాను. ముద్రికలతో నిండినటువంటి ఒక పెద్ద సంచి ఉంది. దాని మీద ఇద్దరికీ హక్కు ఉంది. ఒకడు లెక్కించినవాడు, ఇంకొకడు సంచి కుట్టినవాడు. కానీ ఆ సంచి ఏదైతే ఉందో అది మూడో వ్యక్తి. ప్రశ్నకు సమాధానం ఈ మూర్ఖుడిచ్చేశాడు. ఇప్పుడు నువ్వు నాకు ఈ విషయం చెప్పు. ఎలా తెలుసుకుంటావు సంచిలో ఉన్నటువంటి ధనం అది నూనివాడిదని? అతి ఉత్తమమైన ప్రశ్న బుజ్జి. తొందరేమీ లేదు. నాకు తెలుసు కదా ఇది చాలా కఠినమైన ప్రశ్నని. ఎంత సమయం తీసుకోవాలని అనుకున్నా పర్వాలేదు, నువ్వు తీసుకో. అక్కర్లేదు చిన్న స్వామి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సమయం అక్కర్లేదు. కేవలం ఒక నీటి పాత్ర ఉంటే చాలు. ఆ సంచిని తెరిచి ఆ పాత్రలో ఉంచాలి. ఒకవేళ కాసేపటి తర్వాత నీటిలో నూనె తేలుతూ కనిపిస్తే అప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ సంచి నూనె వ్యాపారి కష్టపడి సంపాదించిన ధనం అని. కానీ సమస్య పరిష్కారం అయిపోయింది కదా. దానికి ఆధారం ఏంటి? నీటి మీద తేలుతున్న ఈ నూనె. ఏంటి బుజ్జి, సరిగ్గా చెప్పాడా లేదా? ఒక పంచి మరొక ప్రశ్న అడిగి చూడు. ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళున్నారు. ఒక మామిడి చెట్టు ఉంది. వాళ్ళిద్దరూ ఒకటే పంతం పట్టారు ఆ మామిడి చెట్టు వాళ్ళది అని. ఒకడు చెప్తాడు మామిడి చెట్టును నేను కన్నబిడ్డలా చూసుకున్నాను, అందుకని చెట్టు నాది అని. ఇంకొకడు అంటాడు లేదు నేను చూసుకున్నాను, నేను నాటాను, అందుకని దీనికి ఎన్ని పళ్ళు వచ్చాయో అన్ని కూడా నావి అని. అసలు వాళ్ళిద్దరిలో ఎవ్వరూ కూడా వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు నువ్వు చెప్పు, నిజం ఎలా తెలుస్తుంది? మనకెలా తెలుస్తుంది ఎవరు నిజం చెప్తున్నారు అని? చెప్పు. ఏమైంది? సమాధానం ఏం చెప్పాలో ఏమీ అర్థం కావడం లేదా? గురువు గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. సుధామా, సమాధానం చెప్పు. లేదు చిన్న స్వామి. నేనిప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే మీరు నన్ను ఇంత సులువుగా ఉండే ప్రశ్నలు అడుగుతున్నారేంటా అని. సులువైనదే. సరే, ఇది కూడా సులువైనదే అయితే మరి దీనికి సమాధానం చెప్పు నువ్వు. తిన్నగా చెట్టుని వేర్ల నుండి పీకేయమని ఆదేశాన్ని ఇవ్వాలి. దానివల్ల ఆ చెట్టు మీద అబద్ధపు అధికారాన్ని చలాయిస్తున్నవారు ఆ చెట్టు వల్ల వచ్చే కట్టెల కోసం ఆశపడతారు. కానీ ఎవరికైతే నిజంగా అధికారం ఉంటుందో
వారా చెట్టుని మొదటి నుంచి ప్రేమించి పెద్ద చేసి ఉంటారు కాబట్టి అతను వెనకడుగు వేస్తాడు. ఇక అతని ఆదేశాన్ని ఎప్పటికీ అంగీకరించడు. అలాగే జరిగింది గురువుగారు. భలే భలే, నువ్వు ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యావు. నువ్వు రామాలాగా కనిపించడమే కాదు, రామాలాగా ఆలోచిస్తున్నావు కూడా. అన్నయ్య, ఇతను మజ్జిగ కాదు, వెన్న కూడా కాదు, ఇతను స్వచ్ఛమైన నెయ్యి. మీరు ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బుజ్జి, ఒకరోజు నేను ఒక మేళాలో ధ్యానంలో కూర్చున్నా. అలాగా? అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సరిగ్గా అప్పుడే నాకు నా బ్రహ్మ దృష్టి ద్వారా తెలిసింది, నువ్వు ఘోరమైన కష్టంలో అలాగే వ్యధతో గడుపుతున్నావు అని. ఇక నీ ఈ కష్టాలకి కారణం కేవలం ఆ రామకృష్ణే అని. అది నిజమే, చాలా సరిగ్గా చూశారు మీరు మీ బ్రహ్మ దృష్టితో. ఎప్పుడైతే నేను నీ కష్టాలకు వ్యధకు ఆ ప్రభువును ప్రార్థన చేశానో అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నా ఎదురుగా ఒక నాటక రంగస్థలం ఉంది. ఆ రంగస్థలం మీద ఒక కళాకారుడు ఉన్నాడు. అతను ఒక మహారాజు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. రాజు ఎవరంటే అతను ఎల్లప్పుడూ రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటాడు. రాజు ఎవరంటే ఎవరు? సత్యానికి తోడుగా ఉండేవాడు. ఆ, అతను సత్యానికి తోడుగా ఉంటాడు. రాజు ఎవరంటే దురద గోక్కునేవాడు కాదు. రాజు ఎవరంటే అతను ఎల్లప్పుడూ ధర్మపదంలోనే నడుస్తూ ఉండాలి. రాజు ఎవరంటే అతను ఎప్పుడూ తన ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉండాలి. నేను నా ప్రజల కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాను. ఇతను 100కు 100% రామా, పండిత్ రామా. అద్భుతం. అంటే ఇతనికి దురద జబ్బుందా? బుజ్జి, నువ్వు దురద అనే మాట ఎందుకన్నావు? భగవంతుడా, సుధామా నియంత్రించుకో. నాకు కూడా దురద పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ రామయ్య ఎందుకు ఇలా గోకుతున్నాడు? ఎన్ని గుణాలు ఉన్నా కూడా ఒక అవలక్షణం చాలు. సుధామా, దురద మీద నియంత్రణ సాధించు. సుధామా, నియంత్రణ 100 నుంచి 1 వరకు లెక్క పెట్టు. 100, 99, 98. నాకు కూడా దురద మొదలవుతోంది. సున్నా. ఓరి భగవంతుడా. ఓహోహోహోహోహో. అన్నయ్య, ఈ పుట్టుమచ్చైతే ఇతను అంగవస్త్రాన్ని వేసుకోవడం వల్ల కనిపించలేదు. కానీ ఇతని రోగాన్ని ఎలా నియంత్రించగలం మనం? దురదను ఇతను ఎలాగైనా నియంత్రిస్తాడు. దానికోసం నేను ఇతనికి శిక్షణ ఇచ్చాను. కానీ ఎవరైనా ఇతని ముందు దురద అనే మాట ఎత్తారు అంటే అప్పుడు నియంత్రించడం చాలా కష్టం. అదొక్కటి తప్ప తను పూర్ణ రూపంలో రామా స్థానాన్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచిది. కానీ అన్నయ్య, అసలైన రామకృష్ణని మనం ఏం చేయాలి? రామా ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచే కేవలం మానవుడు. అతనికున్న ఆ బలహీనతనే నీ అస్త్రంగా మార్చుకో. అతన్ని నీ దారి నుండి తొలగించుకో. కానీ అది ఎలా? నువ్వు ఏమాత్రం కంగారు పడకు బుజ్జి.
ఈ అన్నాచార్య ఉన్నాడు కదా, నీకు నేను అంతా వివరిస్తాను. రా. మనం నిజంగానే వెళ్ళిపోతున్నామా? నేనసలు ఏ అపరాధమూ చేయలేదు. నేను కూడా వెళ్ళాల్సిందేనా? సమస్యలకి భయపడి పారిపోతున్నాను. అమ్మా, ఏదో ఒక సంకేతాన్ని అందించు. నేను నిజంగానే వెళ్ళిపోవాలా లేక ఉండాలా? ఏంటి బుజ్జి, నీకు అంతా అర్థమైంది కదా? పండిత రామకృష్ణను ఎలా నియంత్రించాలో అర్థమైంది కదా? అర్థమైంది. మా అన్నయ్య నాకు ఏమైనా చెప్తే అది నాకు అర్థం కాకుండా ఉండడమా? అదెలా సాధ్యం అవుతుంది? అన్ని సమస్యలు నీకు అర్థం కాకనే కదా వస్తున్నాయి. మీరేమైనా అన్నారా అన్నయ్య? త్వరగా వెళ్లి పండిత రామకృష్ణన్ నువ్వు నియంత్రించు బుజ్జి. అలాగే సుధామా, నువ్వు సిద్ధంగా ఉండాలి. పండిత రామకృష్ణ యొక్క స్థానాన్ని దక్కించుకోవడం కోసం. స్వామి, నా ఉద్దేశం ప్రకారం నాకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు. రామకృష్ణ పండితుడు ఆయనంతటా ఆయనే మాయమైపోతారు. అతనేమైనా మబ్బనుకున్నావా? తనంతట తాను వర్షం కురిసి మాయం అవడానికి. చిన్న స్వామి, మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నువ్వేదో చేసినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా? ఇతను నా ఆజ్ఞ లేకుండా ఏమీ చెయ్యలేడు. ఇప్పుడు నా ఆజ్ఞ లేకుండా నువ్వు ఏమీ చెయ్యకూడదు. బుజ్జి, పద, నీకు తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి వివరంగా చెప్తాను. రండి, రండి. వీళ్ళని ఆపలేకపోయాను. అందుకని నేను దౌలత్ ఖాన్ని ఆపడమే మంచిదనిపిస్తుంది. అలా చేయకపోతే దౌలత్ ఖాన్ తాతాచార్యులు ఒకే స్థానానికి చేరుకుంటారు. అప్పుడు ఈ పండితుడి కారణంగా నా ఆలోచన విఫలం కాబోతోంది. అమ్మా, నాకు శుభ సూచనలేమీ అందడం లేదు. ఓ పని చేద్దామా? ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండిపోయి రేపు ఉదయం నిర్ణయించుకుని బయలుదేరదాం. మీరు ఏం నిర్ణయిస్తారు రామకృష్ణ పండితుడు గారు? మీ వద్ద తెల్లవారింత వరకు అసలు ఏమాత్రం సమయం లేదు కదా. మహారాజు గారి ఎదుట మీరు బండారాన్ని బయట పెట్టేశారా? వారికి మీరంతా చెప్పేశారా? వెళ్ళు త్వరగా వెళ్ళు. గురువుగారు, మీరు రామాకి ఎందుకు చెప్పడం లేదు? ఇంతవరకు మీరు మహారాజ్ గారికి ఏమీ చెప్పలేదు అని. ఇతను నన్ను చాలా ఏడిపించాడు. నన్ను కూడా కాస్త ఏడిపించనివ్వు. అతి కష్టం మీద ఇతను మన చేతికి చిక్కాడు. చెప్పండి గురువుగారు, ఏమైంది? నా మీద మహారాజు గారు చాలా కోపంగా ఉండుంటారు. నాకు శిక్ష విధించమని ఆదేశం కూడా ఇచ్చేసి ఉంటారు. చెప్పండి గురుదేవా, ఏం జరిగింది? ఏమీ అనలేదు. మహారాజు అసలు ఏమీ అనలేదు. ఎందుకంటే నేను అసలు మహారాజు గారికి ఏం చెప్పలేదు కదా. నీ మీద, నీ కుటుంబం మీద నాకు చాలా జాలి కలిగింది రామకృష్ణ. నన్ను ఏం చేయమంటావు? భగవంతుడు నా హృదయాన్ని అంత విశాలంగా తయారు చేశాడు. అంటే మీరు నన్ను క్షమించేసినట్టేనా? క్షమించలేదు, అస్సలు క్షమించలేదు. కానీ క్షమించగలను ఒక్క మాట మీద. పులి కాస్త గాయపడేసరికి నక్క అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుని వచ్చేసింది దాడి చేయడానికి. ఏమిటా మాట? నువ్వు ప్రాయశ్చిత్తం చేయాల్సిందే రామకృష్ణ. నువ్వు ఒక్క నెల రోజుల పాటు విజయనగరం వదిలిపెట్టి తిరుపతికి తీర్థయాత్రలకి వెళ్ళాలి. ఈ
విధంగా నువ్వు చేసినట్టయితే పాపం పోతుంది, అలాగే నా క్షమాపణ నీకు లభిస్తుంది. గురువుగారు, రామాతో పాటు భాస్కర్ని కూడా పంపించండి. రామాకి తనని నియంత్రించడం అత్యంత కఠినమైన పని అవుతుంది. అన్నట్టు వినండి, భార్య లేకుండా వెళ్తే తీర్థయాత్ర అసంపూర్ణమవుతుంది. అందుకని మీరు మీ భార్యని కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళండి. గురువు గారు నాకు మృత్యుదండను విధించాలనుకున్నారు కదా, మరి వీరిప్పుడు తీర్థయాత్ర వంటి చిన్న శిక్షను ఎందుకు విధిస్తున్నట్టు? దీని వెనుక ఖచ్చితంగా ఏదో పన్నాగం ఉండే ఉంటుంది. భార్య బిడ్డ లేకుండా తీర్థయాత్ర అసంపూర్ణమవుతుంది. అందుకని మీ బిడ్డని భార్యని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి. అత్తయ్య ఎత్తండి. అయ్యో అత్తయ్య, ఏంటి మీరు మాటి మాటికి లాఠీని ఎత్తుతున్నారు? నేను చెప్పింది సంచి తీసుకోమని. మీరు కూడా మాతో పాటు తీర్థయాత్రకు బయలుదేరండి. మీకు కూడా ఇదే వంకతో అన్ని పాపాలు పోతాయి కదా. క్షమించండి అత్తయ్య, క్షమించండి. నేనేదో చెప్పబోయాను, కానీ పొరపాటున ఇలా బయటకు వచ్చేసింది. క్షమించండి. ఆ, అత్తగారి గురించి చింతించకండి శారదాదేవి. ఈ గుండప్పున్నాడు కదా, తను మీ అత్తగారిని చూసుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు రామకృష్ణ పండితుడా? తీర్థయాత్రలకు వెళ్ళొస్తే ఒకవేళ మిమ్మల్ని మీ దేవీమాత కూడా క్షమించే అవకాశం ఉంటుందేమో. నాన్న, ఈయన మీ బలహీనతను అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు. వీరు దేన్నైతే నా బలహీనత అనుకుని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారో అదే నా శక్తి అని వీరికి తెలియదు. ఇదే అమ్మవారి సంకేతం అయి ఉండొచ్చు. చెప్పండి 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 రామకృష్ణ పండితుల వారు, చెప్పండి, ఏం కావాలి మీకు? మహారాజుకి అసత్యం చెప్పినందుకు శిక్ష లేక స్వయంగా భగవంతుడి నుండి క్షమాపణ? చెప్పండి రామకృష్ణ, ఏం కోరుకుంటున్నారు మీరు? కారాగారమా లేక తీర్థయాత్రల? తిరుపతి యాత్ర. మంచిది రామకృష్ణ. అమ్మ రానని ఆగిపోవడం మంచిదైంది శారదా, లేకపోతే నడిచి నడిచి ఈ పాటికి అలసిపోయి ఉండేది. సరిగ్గా చెప్పారు. అలిసిపోవడం కాదు, మీరు అలిసిపోయేలా చేసి ఉండేది నాన్న. పోనీలే, ఈ విధంగా తిరుపతి దర్శనం కూడా అయిపోతుంది. ఒక విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి, ఏం జరిగినా మన మంచికే అనుకోవడం. నాకు అనుమానంగా ఉంది, ఈసారి ఏదైతే జరుగుతుందో అది గురుదేవుల మంచి కోసం జరుగుతుంది అని. ఎక్కడికి వెళ్ళాలి పండితులు గారు? సవారీ తీసుకువెళ్ళనా? ఇంత రాత్రి వేళ బండి కూడా లభించింది, చూసావా? నేను చెప్పాను కదా శారదా, ఏం జరిగినా మన మంచికే జరుగుతుందని. ఇంత రాత్రి వేళ బండివాడు ఎక్కడి నుండి వచ్చాడు? వదిలేలే భాస్కర్, నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావు. పదండి. నాకు వచ్చిన అనుమానం తప్పుగా కనిపిస్తుంది నాన్న. నాకు ఏదైతే కనిపిస్తుందో అది చెడుకి దారి తీస్తుంది అనిపిస్తుంది. భాస్కర్కి కూడా మనం వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నట్టుంది. చూడు, కాళ్ళు చేతులు ఎలా ఆడిస్తున్నాడు. నేను చేతులు కాళ్ళు ఆడించడలేదు, కానీ ముందు చెట్టు వెనక ఎవరో మనల్ని కొట్టడానికి కాపు కాసుకుని కూర్చున్నట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఇది తాతాచార్యుల పన్నాగమే అయి ఉంటుంది. మనల్ని తీర్థయాత్రలకు కాదు, స్వర్గానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీళ్ళిప్పుడు బండెక్కేసి కూర్చున్నారు అంటే దీన్ని బట్టి దౌలత్ ఖాన్ తన ఎత్తుని మొదలు పెట్టేశాడన్నమాట. ఇక తనని ఆపడం అసంభవం. అనుకున్న పని పూర్తయిపోయింది. ఇక మిగతా పనిని సుధామా చేస్తాడు. సవాలు గొడవలో పడి అసలైన రామకృష్ణుణ్ణి అపహరించేశాను, కానీ అసలు ఈ రామకృష్ణ పండితుడి గురించి నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.
శారదా శారదా శారదాలి మనం తీర్థయాత్రకు బయలుదేరాం కదా, ఇక్కడ ఈ బందికానాలోకి ఎలా వచ్చావు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. మనం ఇక్కడికి ఎలా వచ్చాం? అయిపోయింది అందరికి పెళ్లి. నేను చెప్పింది ఎవరైనా అర్థం చేసుకోలేదు అంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇంత రాత్రి వేళ మనకి బండి దొరకడం ఎంత అదృష్టం అనుకున్నావు. నేను చెప్పానుగా శారదా, ఏం జరిగినా మన మంచిగా జరుగుతుందని. చూస్తుంటే భాస్కర్కి కూడా చాలా సంతోషంగా ఉన్నట్టుంది. చూడు కాళ్ళు చేతులు ఎలా ఆడిస్తున్నాడో. అపహరణ! మనల్ని అపహరించారు శారదా. అపహరణ? మనల్ని ఎవరు అపహరిస్తారు? ఆయన ఎందుకు? నేనే వాళ్ళని అపహరించాను, ఈ దౌలత్ ఖాన్. ఎందుకంటే అనుకున్న పనిని పూర్తి చేయడం నాకు ఇష్టమే కాదు, నా అలవాటు కూడా. అందుకే అంటుంటాను, వంట కడుపు నెమ్మదిగా నిండుతుందేమో, కానీ ఈ దౌలత్ ఖాన్ సవాలులో ఎప్పటికీ ఓడిపోడు. ఎవరు వీళ్ళందరూ? అసలు వీళ్ళ పన్నాగం ఏమిటి? అయినా సవాలు పూర్తి చేయడానికి ఇంత తొందర దేనికి? తనంతట తానే దారి నుండి తప్పుకోవాలనుకున్నాడు. నేను వేసిన పన్నాగం విఫలం కాకూడదు, అందుకే నేను ఆలస్యం చేయాలనుకోవట్లేదు. అంతా మనం అనుకున్న దాని ప్రకారమే జరుగుతోంది. ముందుగా అన్నాచార్యుల్ని వలలో వేసుకుని తాతాచార్యుల వద్దకి చేరాను. తర్వాత తాతాచార్యుల్ని మూర్ఖుల్ని చేసి రామకృష్ణ పండితుడి స్థానంలోకి చేరుకున్నాను. ఇప్పుడు రామకృష్ణ పండితుడి స్థానాన్ని తీసుకొని నేను మహారాజు కృష్ణదేవరాయలు వద్దకి చేరుకోవాలి. భలే సుధామా భలే. అక్కడ ఆ పంతుళ్ళిద్దరూ నువ్వు వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మవని అనుకుంటున్నారు, కానీ అసలు నిజం ఏంటో అది వాళ్ళకి ఎప్పటికీ తెలిసే అవకాశమే ఉండదు. వాళ్లే నీ చేతిలో తోలుబొమ్మలని. భలే సుధామా భలే, నాకు నీ మీద గర్వంగా ఉంది. అన్నయ్య, రండి రండి, ఇక్కడ పెట్టండి. ఇదిగోండి అన్నయ్య, పెట్టండి. అన్నయ్య, ఒకవేళ మీకు ఆకలిగా ఉంటే మీకోసం ఇక్కడ పళ్ళు పెట్టాను, వీటిని సేవించండి. దాహంగా ఉంటే చల్లటి నీళ్లున్నాయి. ఇంకేమైనా కావాలి అంటే మేము బయట తలుపు వద్దనే ఉంటాం, సంకోచించకుండా వెంటనే పిలవండి. ఇక ఈ ధనిమణి, వీళ్ళు మీ సేవలో ప్రతి క్షణం సిద్ధంగా ఉంటారు. మణి, ఇప్పుడు నువ్వు చూస్తూ ఉండు, ఈ ముసలాడు మనతో రెట్టింపు పని చేయించుకుంటాడు, కానీ జీతం సగం కూడా ఇవ్వడు. నేను ఈ ముసలాడికి శిష్యుడయ్యాక జీతం అంటే ఏంటో పూర్తిగా మర్చిపోయాను. నువ్వు ఇక ఏమాత్రం కష్టపడకు, వెళ్ళి ప్రశాంతంగా నిశ్చింతగా పడుకో. అలాగే అన్నయ్య. ప్రణామాలు. ప్రణామాలు. శుభరాత్రి. శుభరాత్రి. పదండి పదండి పదండి. రండి గురువా. అన్నయ్య అనుకుంటూ ఉండుంటాడు, తన ప్రియమైన చిన్న తమ్ముడు తనకి ఎంతగానో సేవలు చేస్తూ ఉన్నాడు అని. కానీ ఇదంతా ఆయనకి తెలియదు కదా, నేను వారిని అలాగే ఆ సుధామాని నాకు కుడి అలాగే ఎడమ హస్తాలుగా మార్చుకోవడం కోసమే చేస్తున్నాను అని. కానీ మేమిద్దరం ఏమనుకున్నామంటే నేను మీకు ఎడమ చేతిని అని. నేను మీకు కుడి చేతిని అని. గాడిదల్లారా, అరే మూర్ఖులారా, నేను మీ ఇద్దరిని నా కుడి ఎడమ కాళ్ళగా కూడా అనుకోలేదురా. ఇప్పుడు నేను అందరికంటే శక్తివంతమైన వ్యక్తినైపోతాను. నా వద్ద అన్నయ్య సుధామా లాంటి రెండు తెలివైన బుర్రలున్నప్పుడు నా అనుమతి లేకుండా కనీసం ఒక్క ఆకు కూడా కదిలే అవకాశం ఉండదు. అంటే వీళ్ళిద్దరినీ నా చేతిలో తోలుబొమ్మలుగా మార్చుకొని నేను విజయనగరంలో అందరికంటే శక్తివంతమైన వ్యక్తిగా మారిపోతాను. ఇక దాని గురించి వీళ్ళకేమాత్రం తెలియదు. ఇదే నేను వేసిన అసలైన పన్నాగమని. నా అమాయకపు తమ్ముడు నాకు
నాకు ఎంతో ప్రేమగా సేవలు చేస్తున్నాడు. కానీ పాపం తనకి తెలియదు తన సేవకి ఫలితం నాకు లభిస్తుంది అని. నేను తనకి సహాయం చేయడానికి వచ్చాననుకుంటున్నాడు. కానీ నేను తన పదవిని దక్కించుకోవడానికి వచ్చాను. రాజగురు పదవి. రాజగురు అన్నాచార్య. పాపం అమాయకుడైన బుజ్జికి దీని గురించి ఏమాత్రం తెలియలేదే. ఇది నా నిజమైన పన్నాగము. అక్కడ ఇద్దరు గొప్ప పండితులున్నారు. వారిద్దరూ మూర్ఖత్వంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం కూడా తెలియదు. రామకృష్ణ పండితుని స్థానాన్ని తీసుకొని మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారి మృత్యువు చూడటమే నా ఆశయం. ఇక మహారాజు చనిపోయిన తర్వాత విజయనగరం మీద అధికారం చలాయించాలి అనేది నా పన్నాగం. ఆ తర్వాత నేను అందరి ముందు అవమానాలను ఎదుర్కొనేలా చేసిన ఆ బాబర్ని అసలు ఏమాత్రం వదిలిపెట్టే అవకాశమే ఉండదు. ఇక నీకైతే తెలుసు కదా, వంట కడుపు నెమ్మదిగా నిండుతుందేమో కానీ దౌలత్ ఖాన్ సవాల్లో మాత్రం ఓడిపోడు. ఇదేదో పెద్ద పన్నాగంలో ఉంది శారదా. అవునన్న, కానీ ఇప్పుడు మీరు ఏ మాత్రం కంగారు పడకండి. మీరు కంగారు పడితే అసలు ఏమీ ఆలోచించలేరు. మనం ఇక్కడ నుంచి త్వరగా బయటపడిపోవాలి. మహారాజ్ గారి జీవితం ప్రమాదంలో ఉంది. అందుకని కృష్ణదేవరాయలను శాశ్వత నిద్రలోకి పంపించడం కోసం నువ్వు పండిత రామకృష్ణ స్థానాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అతని స్థానంలోకి వెళ్లకుండా నేను ఇక ఎవ్వరూ ఆపలేరు. స్వయంగా నిజమైన పండిత రామకృష్ణ కూడా. ఇక నేను దాని ఏర్పాటు చేసేశాను. అసలు ఎవరితను నా స్థానాన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు? ప్రశ్న ఏంటంటే, అసలు నేను ఉండగా నాలాంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? తమాం, ఏంటి అసలు నువ్వు చేసిన పని? తాళం ఎందుకు వేయలేదు? వెళ్ళి ఇప్పుడే తాళం వేయి. క్షమించండి హుజూర్. అతను నన్ను చూసేశాడు. మన పన్నాగం కూడా పూర్తిగా తెలుసుకునే ఉంటాడు. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. నా మాట నమ్ము, నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇతను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేడు. ఇక నీకు బాగా తెలుసు కదా, వంటె కడుపు నెమ్మదిగా నిండుతుందేమో, కానీ ఈ దౌలత్ ఖాన్ ఎప్పటికీ ఓడిపోడు. అసలు ఏమిటిది? ఆ వ్యక్తి చూడటానికి అచ్చు మీలాగే కనిపిస్తున్నాడు తెలుసా? నాకు అలా అనిపించిందంటే ద్వారానికి అవతల వైపు అద్దం పెట్టారేమో అని. అరే, అసలు అతను అచ్చం నాలాగే ఎలా ఉంటాడు? అతని ముక్కు 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 ఎంత పొడుగ్గా ఉందో చూసావా? అతని పొట్ట కూడా చాలా బయటకు వచ్చేసింది. అతని పిలక కూడా చిన్నగా ఉంది. లేదు 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 లేదు, ముక్కు ముక్కు సరిగ్గానే ఉంది, పొట్ట ఇలాగే ఉంది, అలాగే పిలక కూడా ఇలాగే ఉంది. అవును రామా, అంతా ఒకేలా ఉంది. నాకు సోదరు ఉన్నట్టే అనిపించింది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, నాలాగా తను మాట్లాడదని అనుకుంటున్నాను. నాకిప్పుడు అనుమానం కలుగుతుంది. మీరు కూడా నిజమేనా లేక ఇదంతా కలేమో? భగవంతుడా, నువ్వే గుర్తించడానికి ఇంత కష్టపడుతున్నావంటే దీన్ని బట్టి ఎవరూ గుర్తించలేరన్నమాట. నిజం రామ ఎవరో, నకిలీ రామ ఎవరో. అసలు అలాగే నకిలీ గురించి రేపు దర్బారులో తేలిపోతుంది. ఎప్పుడైతే రేపు నువ్వు దర్బార్కి వెళ్తావో అప్పుడు. నువ్వేం చింతించకు దౌలత్ ఖాన్, నేనక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడికి వెళ్తాను, నా ఆట ఏంటో వాళ్ళకి చూపించి వస్తాను. అయ్యో, ద్వారం ఏమైపోయింది? ఇక్కడే కదా ఉండాలి.
నాకెందుకు సంకేతం లభించట్లేదు? మీరు దయచేసి కంగారు పడకండి. మీరు ఎప్పుడు కంగారు పడ్డా ఏదో ఒక గందరగోళం జరుగుతుంది. అయ్యో, అవ్వాల్సిన గందరగోళం అంతా అయిపోయింది శారదా. కంగారు పడతావేమిటి? రేపు ఆ నకిలీ రామ నా స్థానంలో దర్బారికి వెళ్తాడు. అక్కడికి చేరుకుని మహారాజును ప్రభావితం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఆయనకి బాగా దగ్గరైపోయి నాలా అంటే రామకృష్ణ పండితుల్లా వెళ్లి వాడిని వధించేస్తాడు. నువ్వేమో నన్ను కంగారు పడతంటున్నావు. అవును కదా, అంటే ఆరోపణ పూర్తిగా మీ మీదకి వచ్చేస్తుంది. ఆరోపణ నా మీదకి వస్తుందనేది ఇక్కడ సమస్య కాదు. చింతించాల్సిన విషయం ఏమిటంటే మహారాజు గారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నేను దాని గురించి ఆలోచించనే లేదు. చూడండి, మీరేం కంగారు పడకండి. అతను ఒక రోజు నాటకం ఆడతాడు, 2 రోజులు నాటకం ఆడతాడు. ఆ తర్వాత నకిలీ వ్యక్తి ఖచ్చితంగా దొరుకుతాడు. శారద చెప్పేది బాగానే అనిపిస్తుంది, కానీ ఒకవేళ అలా జరగలేదు అంటే మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. రాయ్ మూర్ఖులారా, ఎందుకురా ఇంత దూరంగా నడుస్తున్నారు? ఇక నుండి మేము మీకు ఎప్పుడు దూరంగా ఉంటాం గురువు గారు. ఇంతకు ముందు మేము ఎప్పుడు మీకు నీడలాగా ఎల్లప్పుడూ మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండేవాళ్ళం. మేము అనుకునేవాళ్ళం మనీ మీకు కుడి చెయ్యి, మనీ మీకు ఎడం చెయ్యి అని. లేదు, కానీ వీరి చేతులైతే అన్నయ్య అలాగే సుధామ కదా. అవును, సుధామానే. గురుగారు, ఈ సుధామ చెట్టు వెనక నిలబడి నాట్యం ఎందుకు చేస్తున్నాడు? దర్బార్కి వెళ్ళి అందరి ముందు చేయకుండా ఉండాలని నేను ముందుగానే ఇక్కడే పూర్తి చేసుకొని వస్తున్నాను. చూడు, ఇవాళ మొదటి రోజు కదా, ఎంతో ముఖ్యమైన రోజు. అక్కడికి వెళ్ళాక ఎటువంటి తప్పు చెయ్యకూడదు, అర్థమైందా? అన్నట్టు చూడు, నేను నీకేదైతే అంగవస్త్రాన్ని ఇచ్చానో దీనిని ఎడమ భుజం మీద ఇలాగే ఉంచాలి. అప్పుడే నీ వీపు మీద ఉన్న మచ్చ కనిపించకుండా ఉంటుంది. అర్థమైందా? నువ్విలా అస్సలు చేయకూడదు. ఏం చేయకూడదు చిన్న స్వామి? ఆ మాట అనకండి. మీరన్నారంటే ఇతను మళ్ళీ మొదలు పెట్టేస్తాడు. ఎవరైనా ఇతని ముందు దురద అనే మాట అన్నారు అంటే ఇక నియంత్రించడం చాలా కఠినం అవుతుంది. ఏం చేయకూడదు చిన్న స్వామి? ఏమైనా చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ ఎటువంటి తప్పు చేయకుండా ఉండాలి. నేను దర్బారుకి చేరుకున్న తర్వాత కాసేపటికి రావాలి. అలాగే, తమరాజ్ఞ. రండి. ఇవాళ మహారాజు గారింటి కాస్త గంభీరంగా కనిపిస్తున్నారు. అందరూ వచ్చేశారు, కేవలం పండిత రామకృష్ణ ఇంకా రాలేదు. మహామంత్రి గారు, బహుశా ఇవాళ కూడా వారు ఆలస్యంగా వచ్చేలా ఉన్నారు. కానీ ఇవాళ మేము వారిని బహిష్కరించకుండా వదలం. గంభీరంగా కాదు, ఈవేళ కాస్త కోపంగా కనిపిస్తున్నారు. ఒకవేళ సుధామ దొరికిపోయాడంటే అప్పుడు కారాగారానికి కాదు, తిన్నగా పైకి వెళ్ళిపోతాడు. ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. వారంలో 7 రోజులుంటాయి, కానీ పండిత రామకృష్ణ అయితే 8 రోజులు ఆలస్యంగా వస్తారు ప్రతిరోజు. మహారాజా ఎప్పుడొస్తారు అనేది ముఖ్యం కాదు మహారాజా. ముఖ్యమైనది ఏంటి అంటే వచ్చాక పని పూర్తి చేస్తారా లేదా అనేది. గురువర్య, మీరు పండిత రామకృష్ణని వెనకేసుకొని వస్తున్నారా? లేదే, నేనలా ఎప్పుడు చేశాను? ఇప్పుడే కదా చేశారు. అది పొరపాటున అలా జరిగి ఉంటుంది. నేను రామకృష్ణ పండితుని వెనకేసుకొచ్చే అవకాశమే లేదు. నేనెందుకు రామకృష్ణ పండితుని వెనకేసుకుని వస్తాను చెప్పండి? బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది కదా. బయటికి వెళ్ళడానికి దారి లేకపోవచ్చేమో, కానీ ఇదిగో ఇది ఉంది కదా బయటికి తొంగి చుట్టానికి.
శారదా సూర్యోదయం అయిపోయింది అంటే నేను దర్బార్కి వెళ్లే సమయం కూడా అయిపోయిందనే కదా. కానీ నా స్థానంలో ఆ నకిలీ రామ వెళ్ళాడు. అరే పండిత రామకృష్ణకు బదులుగా దర్బార్కు వెళ్ళడం అంత సులభమని అనుకుంటున్నారా? అతనికి చెమటలు పట్టాల్సింది. కాళ్ళు వరకాల్సింది. నువ్వు చేయగలవు. నువ్వు ఇక్కడ రాజ్యం ఏలాలి అంటే నువ్వు ఇది చెయ్యాల్సిందే. నువ్వు సుధామవి, సుధామా. నువ్వు ఎవరికి తక్కువ కాదు. ముందు ధైర్యం చేయి. ముందుకు వెళ్ళు. చూడండి, ఒకవేళ అతను దర్బార్కి చేరుకున్నాడు అంటే కూడా అప్పుడు ద్వారం వద్దనే కోత్వాల్ గారు అతను ఆపేస్తారు. ఆయనకి ఎవరి గురించి తెలిసినా తెలియకపోయినా మీ గురించి మాత్రం వారికి బాగా తెలుసు. ఇతని వాలకం చూస్తుంటే ఖచ్చితంగా కొత్వాల్లాగే ఉన్నాడు. తాతాచార్యులు చెప్పిన దాన్ని బట్టి ఇతనే అనిపిస్తుంది. పండిత రామకృష్ణ వారు, ఇవాళ మీరు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు? మహారాజు కోపంగా ఉన్నారు. చూడండి, ఒకవేళ కోత్వాల్ గారు గుర్తుపట్టలేకపోయారంటే అప్పుడు తిమ్మరసు గారు తప్పకుండా గుర్తుపట్టేస్తారు కదా. అదే మహామంత్రి గారు. వారు మీకు మంచి స్నేహితులు కదండి. ఇంత గుండ్రంగా ఉన్నాడంటే ఖచ్చితంగా మహామంత్రి తిమ్మరుసే అయ్యుంటాడు. ఆలస్యంగా వచ్చి ఇలా నవ్వుతూ ఉండకండి పండిత రామకృష్ణ. కానీ ఒకవేళ మంత్రి గారు కూడా గుర్తుపట్టకపోతేనో అప్పుడు మహారాజులు గుర్తుపట్టేస్తారు. ఇవాళ శారద ఎక్కువ సకారాత్మకంగా ఉందేంటి? ఇక నాన్న కాస్త ఎక్కువ నకారాత్మకంగా. ఇలా అంతా తిరకాసుగా ఎందుకు జరుగుతుంది? లేకపోతే మరేంటి, ఆడవాళ్ల దృష్టి చాలా చురుగ్గా ఉంటుంది. వెంటనే గుర్తుపట్టేస్తారు. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మహారాజు గారి మహారాణులై ఉంటారు. అదృష్టవంతులే ఈ మహారాజు. కానీ ఆ అదృష్టం ఎక్కువ రోజులు ఉండదులే. మహారాణి తిరుమలాంబ, నేనేదైతే చూస్తున్నానో మీరు అదే చూస్తున్నారా? నాకు కూడా కళ్ళున్నాయి. కానీ ఏంటి? పండిత రామకృష్ణ ప్రవర్తన రోజులాగా అనిపించడం లేదు. కొంచెం భయంగా నిద్రలో ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా వీరి ఆలస్యానికి వీరి నిద్ర కారణమై ఉంటుంది. మహారాజు తన కోపాన్ని మొత్తంగా వీరి మీదే చూపించేలా ఉన్నారు. ప్రణామాలు మహారాజా. ఒకవేళ మహారాణులు గుర్తుపట్టలేదంటే అప్పుడు మహారాజు గారి సూక్ష్మ దృష్టి నుండి ఆ నకిలీ రామ తప్పించుకోలేడు. ప్రణామాలు పండిత రామకృష్ణ. ఇవాళ మళ్ళీ మీరు ఆలస్యంగా వచ్చారు. ఇప్పుడు ఇతను ఏవైనా సాకులు చెప్పాడంటే ఇతని పనికి అయిపోయినట్టే. మహారాజా, నన్ను క్షమించండి. లేదు, ఇవాళ మేము ఎటువంటి సాకులో వినదలుచుకోలేదు. అయ్యో భగవంతుడా, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో చస్తున్నాను కదా. గురువుగారు, ఇదిగోండి మీ ఎడమ చెయ్యి. ఇప్పుడు చూస్తూ ఉండండి. మహారాజు ముందు తన బండారం మొత్తం. మహారాజా, ఈ రోజు నా వద్ద ఎటువంటి సాకు లేదు, కారణం కూడా లేదు. నా వద్ద ఈ రోజు కేవలం ఈ అరబీ అంజీర్ మాత్రమే ఉంది. అరబీ అంజీరా?
అవును మహారాజా, నేను దర్బార్కు వస్తుంటే దారిలో అరబీ అంజీర్ వ్యాపారి కనిపించాడు. నేను అతని వద్ద మీకోసం ఈ అరబీ అంజీర్ తీసుకోకుండా ఉండలేకపోయాను. తీసుకోండి. తీసుకోండి మహారాజా. కోత్వాల్ గారి దగ్గర నుంచి మహారాజు వరకు అతన్ని గుర్తుపట్టినా పట్టకపోయినా మీ పరమశత్రువైన తాతాచార్యుల వారు తప్పకుండా గుర్తిస్తారు. ఆయన ఏం గుర్తుపడతారు? నాకైతే అనుమానంగా ఉంది ఇందులో వారి హస్తం కూడా ఉండే ఉంటుందని. రుచిగా ఉన్నాయి. ఇతను నేను అనుకున్న దానికంటే చాలా తెలివైన వాడిలా ఉన్నాడే. కోపంగా ఉన్న మహారాజు ముఖం అంజీర్ తినగానే ఒక్క క్షణంలో ప్రశాంతంగా మారిపోయింది. చూడండి చూడండి, మహారాజు ఒకదాని తర్వాత ఒకటిగా అంజీర్ ఎలా తింటున్నారో. ఇలాగే చెయ్యి, ఇలాగే చెయ్యి సుధామా. శబాష్ శబాష్. అరే ఏదో ఒక అలవాటు ఉంటుంది కదా, ఏదో ఒక గతివిధి, ఏదో ఒక గుర్తు గాయం మీ ఇద్దరి మధ్య తేడాను చూపించడానికి. అంతే. అదేమిటంటే స్వయంగా అందరి సమక్షంలోకి వస్తే ఆ తర్వాత ఆ నకిలీ రామాని ఎవ్వరూ కాపాడలేరు. పండిత రామకృష్ణ ఇంకొకటి. వాళ్ళ ఇతను ఇరికించి ఎలా ఉన్నాడు. రామకృష్ణ పండితుల వారు, మాకు కూడా కాస్త రుచి చూపించండి. మేమేమైనా ఉపవాసంతో ఉన్నావా ఏమిటి? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. కనిపిస్తోంది. చూడటానికి కాదు, రుచి చూడడానికి చిన్న గురువుగారు. కనిపిస్తోంది. ఓ ఇదా, ఇవాళే తీసుకున్నాను. నేనే కొనిచ్చాను. కనిపిస్తోంది. దాచిపెట్టు. ఏం దాచిపెట్టాలి?